స్టే చేశారు మర్యాదగా. చేయకపోతే నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఈ 3 సంవత్సరాల పాటు. గుర్తుపెట్టుకోమని కూడా ఇక్కడ అధికారులకి, అదేవిధంగా చంద్రబాబు, లోకేష్ బ్రహ్మస్వాములకి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిక కూడా చేస్తున్నాను ఈ సందర్భంగా చెబుతూ. ఈ రోజు మరి ఇంత పెద్ద ఎత్తున శ్యామల గారు, నేను కవర్ చేయలే అన్నా, నేను వస్తున్నాను మరి హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారు. సరే మా ఎమ్మెల్యేలు అనుకోండి, వీళ్ళకి బాధ్యతగా మా అప్పిరెడ్డికి కానీ, మా చంద్రశేఖర్ మన గోపిరెడ్డి గారికి కానీ, మా వేమారెడ్డి గారికి కానీ, మా శివన్నకు కానీ, వీళ్ళందరికీ కూడా ఇది బాధ్యత. నా మీద వారికి ఆ బాధ్యత ఉంది. నన్ను చేయబట్టుకు నడిపించాలి, నన్ను ముందుకు తీసుకువెళ్లాలి, నా పోరాటంలో భాగంగా వారు నిలవాలి. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఊరిని కబురు చేస్తేనే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నాతో కలిసి ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి చెప్తున్నా, ఇది ప్రారంభం మాత్రమే, అంతం కాదు. మీ అంతు చూసేంతవరకు ఈ పోరాటం సాగుతూ ఉంటుందని సవినయంగా మనవి చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.